అంటే ఇది రియల్ ఎస్టేట్ సంబంధం లేకుండా ఒక పొలిటికల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాం. అంటే మీ దగ్గర నుంచి ఆన్సర్ వస్తే ఓకే. అంటే ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ని డ్యామేజ్ జరుగుతుంది, హైదరాబాద్ పెట్టుబడులు రావాలంటే భయపడుతున్నారు అని చెప్పి నిన్న మొన్న ఒకరిద్దరు మాట్లాడారు టీఆర్ఎస్ లీడర్స్. సో పొలిటికల్గా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ముఖ్యమంత్రి గారు ఒక మాటకే కట్టుబడి ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లేదు, అధికార పక్షం లేదు, ప్రతిపక్షం లేదు, ఎవరైనా సరే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగితే నిర్దాక్షిణ్యంగా కూల్చేయని చెప్పి కూడా కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 1-2 సందర్భాల్లో మీటింగ్స్లో కూడా ఆయన హైడ్రా గురించి మాట్లాడటం కూడా జరిగింది. హైదరాబాద్లోనే కాదు, ప్రతి జిల్లాలో కూడా హైడ్రా తీసుకొని వస్తాము, ఈ నాలాలు ఎవరైతే ఆక్రమించారో చిన్న పెద్ద అక్కడ నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తాము. సో పొలిటికల్ డ్యామేజ్ జరుగుతున్నా కానీ ఇంత స్పీడ్గా వెళ్ళడానికి కారణం ఏముంటుంది అంటారు? ఇందులో రకరకాల మాటలు వినిపిస్తున్నాయి మనకి. సార్ ఇది చాలా అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ క్వశ్చన్, చాలా అంశాలు దీన్ని కనెక్ట్ అయి ఉన్నాయి. ఒక ఉదాహరణతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ప్రీవియస్ ప్రభుత్వంలో మన విఆర్ఓల్ని ఇంకా మన మాన్యువల్ వర్క్స్ని అన్నిటిని మనం తీసి ధరణి అనే ఒక పోర్టల్ని వీళ్ళు లాంచ్ చేశారు. ధరణి మంచిది కోసమే చేసినట్టు ఒక అందరికీ దీన్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. కానీ ఆఖరికి ఇబ్బందులు ఈ రోజు వరకు కూడా అందరూ చాలా మంది కష్టపడుతున్నారు. సో ఈ రోజు మీరు ఇదే మార్కెటింగ్ని మీరు హైడ్రా గురించి మీరు చేయాలనుకుంటే, అదే యాపిల్ టు యాపిల్ కంపారిజన్ చేసుకుంటే చాలా మందికి మీరు మంచిది చేద్దామని అనుకుంటున్నారు మీరు, కానీ దీని ద్వారా జరిగే సెంటిమెంటల్ బ్యాక్ క్లాష్ అనేది నేను అన్నాను కదా అర్థమవుతుంది, కొంచెం టైంలో మీకు అన్ఫోల్డ్ అవుతుంది. అప్పుడు అడ్వైజర్స్ అనేది వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ చెప్తూ ఉంటారు దీన్ని కొంచెం స్లోగా తీసుకుందామని, ఒక పాలసీ మార్పు వస్తుంది. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కి హౌ పొలిటికల్ డ్యామేజ్ అంటున్నారా సార్? బ్రాండ్ హైదరాబాద్ అనేది లాస్ట్ 10 yearsలో చాలా ఎస్టాబ్లిష్ అయింది వరల్డ్ వైడ్. ఓకే, మీరు పేరు చెప్పకూడదన్నా కానీ నేను పేరు చెప్తా. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రభుత్వానికి చాలా చేశారు మన కరెంట్ గవర్నమెంట్లో, ప్రీవియస్ గవర్నమెంట్లో. ఇప్పుడున్న టీం మన శ్రీధర్ గారు, రేవంత్ రెడ్డి గారు, విక్రమార్క గారు, ఉత్తమ్ గారు వీళ్ళందరూ కూర్చొని దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, లేకుంటే ఒక కలెక్టివ్. నేను ఒక ఇంటర్వ్యూ చూశానండి, అప్పుడు వన్ ఆఫ్ ద మీటింగ్స్ పివి నరసింహారావు గారు పిఎం ఉన్నప్పుడు జెనీవాలో ఒక కాన్ఫరెన్స్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆపోజిషన్లో ఉంటే అతన్ని ఫారెన్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ కింద పోయి ఇండియాని రిప్రజెంట్ చేయమని చెప్పి ఆపోజిషన్ నుంచి తీసుకెళ్ళాడు. సో దట్ వాస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ బ్యాక్ దెన్. ఈరోజు మీరు గ్లోబల్ ఫ్రంట్లో పెద్ద గ్లోబల్ వరల్డ్ లీడర్స్ ముందు కేటీఆర్ పోయి మనల్ని తెలంగాణని రిప్రజెంట్ చేసి ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకొని ఇన్ని కంపెనీస్ని ఇక్కడ తెచ్చినప్పుడు అతన్ని పాలసీ మేకింగ్లో ఎందుకు మీరు యూ కాంట్ డూ? ఈ పాలిటిక్స్ గురించి మీరు, ప్రభుత్వం గురించి, ఇండియాని ఇండిపెండెన్స్ తెచ్చే పార్టీ మీరు, కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఈరోజు మీరు దేశానికే మంచిగా చేద్దాలనుకున్నప్పుడు వై కాంట్ యూ పిక్ పీపుల్ హూ ఆర్ జెన్యున్లీ గుడ్ ఫర్ ద స్టేట్? తెలంగాణ ఆ రోజు టీఎస్, ఈరోజు టీజీ, కానీ తెలంగాణనే. అబ్రివేషన్లు మారితే మాత్రం స్టేట్ మారలేదు. ఈ పాలసీ ఈ డిఫరెన్షియల్ పొలిటిక్స్ నుంచి బయటికి వచ్చి జెన్యున్గా తెలంగాణకి ఏం బాగుందని చెప్పి ఒక నెక్స్ట్ 10 years గురించి ఆలోచిస్తే మంచిది చాలా జరిగిపోయినాయి, దానిపైన కొంచెం బెటర్ చేసి ఆలోచిస్తే మనం బాగుపడతాం. మేమైతే పొలిటికల్ ముద్ర పడే అవకాశం ఉంది చూడండి. ఉండొచ్చండి, ఐ డోంట్ కేర్. అజెండాస్ అనేవి మనం డ్రైవ్ చేయకూడదండి, జరుగుతున్న వాస్తవాలే మాట్లాడుతున్నాం అంతే అండి. దట్ ఈస్ ద ఓన్లీ ఇంటెన్షన్. అండ్ ఇంటర్నల్గా ఎవరండి 2-3 days చూస్తారు, అందరూ మర్చిపోతారు. నోబడీ హ్యాస్ ద టైమ్ టు బాదర్ అబౌట్ ఆల్ దిస్. కానీ రెగ్యులర్గా నేను ఒక 10 videos మాట్లాడనుకోండి, వచ్చేస్తాను నా దగ్గర. హైడ్రా అనేది రెగ్యులర్గా జరుగుతుంది కాబట్టి మనం ఈరోజు పొలిటికల్ డ్రామానా, పొలిటికల్ వెండెటానా అని మాట్లాడుతున్నాం, కానీ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వైజ్ ఫర్ అస్ టు కమ్ టు కంక్లూజన్. సో ఒక రకంగా మంచి ఒక రకంగా చూసుకున్నామంటే భవిష్యత్ తరాలను ఆలోచించి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరోపక్క మిడిల్ క్లాస్ పీపుల్ని కూడా కొంచెం టైం ఇచ్చి గుర్తుపెట్టుకొని వాళ్ళకు ఒక ఆసరా ఇచ్చి, అంటే వేరే ప్లేస్లో ఒక ప్లేస్ ఇచ్చి ఇక్కడ కూల్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా అనిపిస్తున్నమాట. కొంచెం టైం ఇచ్చే వాళ్ళకి సరే జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ ఫైనల్గా నష్టపోయింది కామన్ మ్యాన్. బిల్డింగ్ కట్టాడు, అమ్మేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది ఎవరు ఎన్నికిస్తారు సార్? కామన్ మ్యాన్ డ్యూటీ ఏంటంటే హీ హ్యాస్ టు బి ఎడ్యుకేటెడ్ త్రూ సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఎడ్యుకేటెడ్ త్రూ గవర్నమెంట్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మీరు ఒక కోర్టులో పోయి రైట్, ఒక తప్పు జరిగింది నాకు తెలియలే రైట్, అక్కడ నో ఎంట్రీ బోర్డు ఉంది నేను చూడలేదంటే మీరు పోలీసు వాడికి చెప్తే వాడు చాలా కట్ చేయడా? మీ బాధ్యత. బయర్ బివేర్, యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూ డెలిజెన్స్.
అది చేసి కూడా అతను అక్కడ ఇల్లు కొన్నాడంటే అతను తప్పు. అందుకే అలాంటి దృశ్యాలు హైడ్రా తప్పు హైడ్రా కాదు. లాంటి చట్టాలు వస్తేనే ఇప్పటికైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో కావచ్చు, లేకుంటే ప్లాట్లు తక్కువ రేట్లకు వస్తున్నాయని చెప్పి ఎడాపెడ కొంట నష్టపోయే బదులు ఇప్పటికైనా ఇలాంటి చట్టాలు ఉంటే ఇక నుంచైనా ఒక ప్రాపర్టీ కొనే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ప్రజలు. జరిగింది ఏదో జరిగిపోయింది, నష్టపోయే వరకు నష్టపోయారు. ఇక నుంచైనా నాలాలు ఆక్రమించాలన్నా, చెరువులు ఆక్రమించాలన్నా, ఆక్రమించి బిల్డర్స్ బిల్డింగ్స్ కట్టినా అవి కొనాలన్నా కూడా ఒక వణుకు పుట్టింది. సో ఈ చట్టాలు ఎప్పటి నుంచో ఉండే కదా సార్. కానీ ఈసారి ఇంతకుముందు చాలా చట్టాలు వచ్చాయి కానీ హైడ్రా ఎన్ఫోర్సబిలిటీ జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ నుండి మీరు, నేను అదే చెప్తున్నా, నేను మళ్ళీ అదే మాట చెప్తా. ఇప్పుడు మీరు ఎన్ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి మీరు వెన్నక 2 అడుగులు వేసి 10 అడుగులు ముందుకేయండి. మీరు వెన్నక 10 అడుగులు వేశారు, ఇప్పుడు మీరు ముందెన్ని అడుగులు వేయబోతున్నారు అనేది కాన్సెప్ట్. ఆల్రెడీ భయం పుట్టించిన తర్వాత, సెంటిమెంట్ని హర్ట్ చేసిన తర్వాత, జస్ట్ పీపుల్ విల్ నౌ లుక్ ఫర్ లేకుండా ఇది ఒక కామెడీ ఫ్యూ డేస్, ఇట్స్ ఓకే. దాని తర్వాత గవర్నమెంట్ ఈ హైడ్రాని కూడా బెటర్ చేసి హైదరాబాద్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి, ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ ఈజ్ ఆన్, మొన్న న్యూస్ చదివాను, 6.85 lakh crore డెట్లో ఉన్నాం మనం. తెలంగాణ ఈజ్ 6.8 lakh crore డెట్, 6.85 lakh crore డెట్. దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి కదా. రేవంత్ రెడ్డి గారు గమని కూర్చోరు. డెఫినెట్గా మంచి యూఎస్ ట్రిప్కి వెళ్తున్నారు. హిల్ బ్రింగ్ కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. దావోస్లో కూడా 43,000 crores ఏదో తీసుకొని వచ్చారు. సార్ వీళ్ళు అదే చెప్తున్నా, రాంగ్ అనేది ఓవరాల్గా మనము ఒక స్టాంప్ ఇవ్వలేము. ఇక్కడ చిన్న చిన్న పాకెట్స్లో సమ్ హేస్టీ డిసిజన్స్, సమ్ ఇమ్మెచ్యూర్ పబ్లిక్ స్టేట్మెంట్స్. ఇప్పుడు నేను అన్న దాంట్లో కూడా ఎవ్రీబన్ మే నాట్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. కొంచెం అగ్రెసివ్గా మాట్లాడి, కొంచెం ఓవర్ ఇమోషనల్గా మనం ఏదో కొన్ని మాటలు అనేస్తాం. కానీ సీఎం అనే పదవిలో ఉన్నప్పుడు, కొన్ని పొజిషన్ బేస్డ్ కొన్ని థింగ్స్ మనం మాట్లాడుతున్నప్పుడు మెనీ పీపుల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. సో ఈరోజు మీరు అంటున్నారు తెలంగాణ గ్లోబల్గా ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయింది, దీనికి ముందుకు వెళ్తూ ఏదైనా ఇబ్బంది ఉంటుందంటే ఐ డిసగ్రీ అండి. ఆ ఫౌండేషన్ ఆల్రెడీ మనకు లే అయిపోయింది. కానీ ముందుకు వెళ్తూ హౌ రేవంత్ రెడ్డి గారు కంటిన్యూస్ దట్ అనేది ఈజ్ అ బిగ్ ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఎందుకంటే డెఫినెట్గా కంపారిజన్స్ మనకు ఏర్పడతాయి. రేవంత్ రెడ్డి కేటీఆర్ లాగా చేయగలుగుతాడా? సో బిల్డర్స్, అందరు బిల్డర్స్ తప్పు చేస్తారని లేదు, నో నాట్ అట్ ఆల్. కొంతమంది అక్కడ తప్పు చేయడం రియల్ ఎస్టేట్లో ఇవి కామన్ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే రీసెంట్గా హైడ్రా కూల్చివేతల తర్వాత బిల్డర్స్కి అన్ని పర్మిషన్లు ఉన్నాయి, అన్ని చూసుకొని వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు, ఏదో లాస్ పోవాలని ఎవరు చేయరు. ఈ మధ్య సోషల్ మీడియాలో బిల్డర్స్ని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దొంగలని, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి జనాలను ముంచేస్తున్నారని చెప్పి కొన్ని జరుగుతున్నాయి, అందరూ కాదు. సో ఈ ఎఫెక్ట్ అనేది నిజంగానే లీగల్గా వెళ్ళి కన్స్ట్రక్షన్ చేసి నిజాయితీగా వ్యాపారం చేసే వాళ్ళ మీద కూడా చూపిస్తుంది. సో దీని గురించి మీరేమంటారు? సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ మధ్య మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్లేజ్ అ వెరీ రోల్. 4th pillar ఆఫ్ డెమోక్రసీ ప్రెస్ అంటారు కదా. దాన్ని అడ్వాన్స్డ్ వర్జన్స్లో తీసుకెళ్ళి ఒక 10 years ముందు చూడాలంటే ఒక మూవీ అమెరికాలో రిలీజ్ అవుతే ఇండియాలో ఒక 3-4 months పట్టేది. కానీ ఈ మధ్య ప్రతిదీ గ్లోబల్గా ఆ నిమిషానికి రిలీజ్ అయిపోతుంది. సో డేటా అక్రాస్ ద వరల్డ్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ వెరీ ఫాస్ట్. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు మీరు అందరినీ అర్జెంటుగా ఒక కలర్లో మీరు పెయింట్ కొట్టేస్తున్నారు. నోబడీ ఈస్ టేకింగ్ ద టైమ్ టు రీసెర్చ్. అరే నిజంగా వీడు తప్పు చేశాడా, అరే నిజంగా ఇతని దాంట్లో ఒక ప్రాబ్లం ఉందా, ఇతని ప్రాజెక్ట్లో ఇలాంటి ఏదైనా ఆల్టరేషన్స్ ఉన్నాయా. నేను కొన్ని చూశాను, దే హ్యావ్ డన్ సమ్ అబౌట్ వేరే బిల్డర్, ఐ థింక్ ఐ డోంట్ నో, వాసవి అనుకుంటా, వేరే ఏదో బిల్డర్ని అనవసరంగా దే డిడ్. మళ్ళీ వాళ్ళ డైరెక్టర్ వచ్చి ది గేవ్ అన్ అనౌన్స్మెంట్. సి ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద HMDA వెబ్సైట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద రేరా వెబ్సైట్. రేరా నంబర్ తీసుకొని వెబ్సైట్లో మీరు వేస్తే సర్వే నంబర్లు, జాతకం మొత్తం బయటపడుతుంది. దాన్ని మళ్ళీ మీరు గవర్నమెంట్తోనే క్వశ్చన్ అడగాలి. ఆడు దొంగ అంటే నువ్వు దొంగ, ఆడు దొంగ అంటే నువ్వు దొంగ. అలాంటప్పుడు నువ్వు పర్మిషన్ ఎందుకు ఇచ్చావు? అక్కడ జాలీ సర్వే నెంబర్ తయారైందంటే రేరా ఆఫీస్లో కూడా మీకు తప్పున్న మనుషులు ఉన్నారు. సో ఇఫ్ ద కరెంట్ గవర్నమెంట్ ఈస్ రెక్టిఫైయింగ్ దట్, దెన్ ఐ సపోర్ట్ ఇట్, ఐ ఎన్కరేజ్ ఇట్. కానీ నా పాయింట్ ఏంటంటే హౌ ఫేర్, అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, హౌ ఫేర్. అప్పుడు ఆ రోజు కరెక్ట్, ఈ రోజు చట్టం మారిందని ఆ రోజు, ఇప్పుడు మన మెయిన్ రోడ్ ఉంది, ఇవన్నీ ఎప్పుడొకప్పుడు ఈ పొలాలు, రైట్, ఇవన్నీ పొలాలు. సడన్గా మెయిన్ రోడ్లో ఈ 100 గజాలు మా పేరుకి రాసి ఇవ్వలేదంటే ఇక్కడ రోడ్ బ్లాక్ చేస్తే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసుకుంటారు. అక్కడ ఇల్లు కట్టిన పరిస్థితి ఏంటి, ఇక్కడ ఇల్లు కట్టిన పరిస్థితి ఏంటి? అయిపోయింది పాతది. ఇప్పుడు ముందుకు వెళ్తూ మనం పాలసీ ఫ్రేమ్వర్క్ చేసుకొని హౌ డూ వీ క్రియేట్ అవేర్నెస్ ఆన్ అందరు బిల్డర్స్ ఒకేలాగా లేరు,
అండ్ ఆ రోజు కూడా బిల్డర్, ఎందుకంటే మిమ్మల్ని చిన్న క్వశ్చన్ అడుగుతా, మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు లేకుంటే ఇప్పుడు కూడా ఎక్కడో ఒక ప్లేస్లో మనం పోతే ఎవ్వరు ఏం చూడకపోతే మనం ఏదో ఒకటి కొట్టేసి పాకెట్లో పెట్టుకోమా? ఎంత చిన్నది, ఒక చాక్లెట్ ఉండనివ్వండి, ఒక పెన్ ఉండనివ్వండి, సరదాగా దొరికింది అయ్యో తీసి అట్లా పెట్టుకున్నాం పాకెట్లో. అలాగే ఒక బిల్డర్కి కూడా ఒక 2 ఎకరాలు, ఒక ఎకరమో, ఒక గజమో, ఒక 1000 గజాలు అట్లా మనకు అట్లా దొరికినప్పుడు ఏదో ఒక ట్రై చేసి ఉంటాడు. ఆ టైంలో అక్కడ ఉన్న ఒక పొజిషన్లో ఉన్న ఒక పవర్ఫుల్ ఎంప్లాయీ దాన్ని ఈ విధంగానో బ్యాక్ డేట్ చేసో ఏదో చేసో ఆ పర్మిషన్ తెచ్చి ఇచ్చేసాడు. అంటే సిస్టంలో లూప్ హోల్ ఉంది కదా, ఎట్లా చేయగలిగాడు? ఆ సిస్టమ్ని మార్చాలనే కాన్సెప్ట్లో ముందుకు వెళ్ళాలి. కానీ ముందుకు వెళ్తూ ప్రతి బిల్డర్ దొంగ, ప్రతి రియల్టర్ దొంగ, ప్రతి కస్టమర్ బాధిస్తుడు అంటే కొన్ని మంది తెలిసి కూడా 111 ఇల్లు కొంటున్నారు అంటే వాళ్ళు ఇన్నోసెంట్ అని చెప్పాలా, వాళ్ళని ముదురు అని చెప్పాలా? కాన్సెప్ట్ ఈజ్ ఒక్క సిస్టంలో ఇది మరి మనం ఇండిపెండెన్స్ నుంచి మన చాలా పెద్ద మ్యాక్రో కాన్వర్జేషన్ అయిపోతుంది, పాయింట్ టు పాయింట్ కాకుండా జనరిక్ అయిపోతుంది.